ప్రతి విమర్శలు సవాళ్లకు ప్రతి సవాళ్లతో హీట్ ఎక్కించిన 3 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే ప్రచారంతో హోరెత్తించిన ప్రధాన పార్టీలు ఓటర్లని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారం చేశాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడింది. ఈ 3 రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ ప్రచారం జరగగా అస్సాంలో నువ్వా నేనా అంటూ హిమంత బిశ్వశర్మ, గౌరవ్ గొగోయ్ ప్రచారాలు చేశారు. ఇటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఈ నెల 9న అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. విమర్శలకు ప్రతి విమర్శలు, సవాళ్లకు ప్రతి సవాళ్లతో హీట్ ఎక్కించిన 3 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే ప్రచారంతో హోరెత్తించిన ప్రధాన పార్టీలు ఓటర్లని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారం చేశాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడింది. ఈ 3 రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. ఎన్నికలు జరగబోతున్న 3 రాష్ట్రాలకు సంబంధించి ప్రచార సమయం ముగిసింది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ధనలక్ష్మి, నేటితోటి అంటే ఇప్పటికే 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం కేరళ, అస్సాంతో పాటు పుదుచ్చేరిలో ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మైకుల మోత అంతా కూడా ఈ 5 గంటలతోటి ఈ ప్రచారం అంతా ముగియడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి చూస్తే కేరళలో ఇటు తెలంగాణకు సంబంధించిన కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. కేరళ రాష్ట్రంలో తెలంగాణ మోడల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అటు కాంగ్రెస్ని గెలిపిస్తే ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుందన్న అంశాలపైన ఇటు తెలంగాణ సీఎంతో పాటు ఇతర నేతలంతా కూడా కేరళ ప్రచారంలో మునిగిపోయిన పరిస్థితి చూసాము. అదేవిధంగా ఇటు అస్సాంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఇటు అస్సాంలో ప్రచారం కొనసాగింది. అదేవిధంగా పుదుచ్చేరిలో ఇటు బీజేపీ ఇప్పటికే తను అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఓటర్లు గతంలో కూడా పుదుచ్చేరిని బీజేపీ కైవసం చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే జోరులో ఇటు పుదుచ్చేరిలో కూడా ఎన్నికల ప్రచారం ముగియడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలు సంబంధించి అస్సాంలో 126 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఈ యొక్క మొదటి విడతగా అంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో మొదటి విడతగా ఈ 2 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో ఇప్పుడు ఈరోజు 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అమలు కాబోతుంది. అయితే ఇటు ఈరోజు ఈ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో చాలా కీలక అంశాలు కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొన్ని అంశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నిర్వహణ, ఇతర అంశాలపైన కూడా ఈరోజు జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నికల అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి అంటే అస్సాంలో 126 నియోజకవర్గాలకు గాను 136 మంది పరిశీలకులను నిర్మించడం జరిగింది. కేరళలో 140 నియోజకవర్గాలకు 108 మంది పరిశీలకులు, పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలకు 38 మంది పరిశీలకులను చేపడం జరిగింది. సో ఈ 3 రాష్ట్రాల్లో అంటే ఇటు కేరళ, అస్సాంతో పాటు పుదుచ్చేరిలో కూడా అన్ని పార్టీలు కూడా తమదే పైచేయి ఉంటుంది అనేది కూడా భావిస్తూ ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి ఓటర్లు ఎవరిని ప్రసన్నం చేసుకోబోతున్నారో 2 రోజుల్లో అంటే ఏప్రిల్ 9న ఈ ఎన్నికలు 3 ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఓటర్లు ఎటువైపు ఉండబోతున్నారు అనేది కూడా మే 4 వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.